వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి నేను మనకు బ్లౌజెస్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పైపింగ్ క్లాత్ అనేది లేకపోవడము, లేకుంటే సరిపోకుండా ఉంటుంది కదా! అలాంటప్పుడు బ్లౌజ్ అనేది ఎలా ఫినిషింగ్ చేసుకొని మనం నెక్స్ట్ పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూడండి. బ్యాక్ వచ్చేసి కట్ వర్క్ వచ్చింది చూడండి. నేను లైనింగ్ క్లాత్ అలా అటాచ్ చేసేసి బ్యాక్ యొక్క టక్స్ అనేది వేసేసాను. అలానే హ్యాండ్స్‌కి కూడా కట్ వర్కే వచ్చేసిందండి. చూడండి బ్లౌజ్ అనేది ఈ విధంగా నేనైతే నెక్‌కు పైపింగ్ వేయలేదు. హ్యాండ్స్‌కొచ్చేసి కట్ వర్క్ వచ్చేసింది కాబట్టి అలా బ్లౌజ్ అనేది పెండింగ్ పెట్టుకోకుండా నెక్స్ట్ డే తెచ్చుకుందాంలే అని జెప్పేసి నేను ముందుగా బ్లౌజ్‌లో అయితే ముందు పైపింగ్ ఉన్నయన్నీ కుట్టేసుకున్నాను. తర్వాత ఈ బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే చూడండి మీకు కుట్టు కనిపిస్తుందో లేదో కానీ ఈ విధంగా మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్‌కు నేను అలా మనం ఎక్కడెక్కడ డాట్స్ అయితే వేసుకుంటున్నామో అక్కడ నేను ఆ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటానండి పెద్దది. పెద్ద స్టిచ్ వేసుకొని వాటి యొక్క మన ఏవైతే డాట్స్ ఉన్నాయో వాటి పైన మనకు మిడిల్‌లో ఉన్న అవన్నిటిని స్టిచ్ చేసుకోవడం కోసము అలా వేశాను. చూడండి బ్లౌజ్ అయితే ఫినిషింగ్ చాలా బావుంది. ఇప్పుడొచ్చేసి మనం పైపింగు. మనం ఆల్రెడీ బ్లౌజ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి మనకు వర్క్ అనేది పెండింగ్ పడదు. ఇలా. ఇప్పుడు దీనికొచ్చేసి పైపింగ్ అనేది నేను సిల్వర్ ఏస్తున్నాను చూడండి. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయినా సరే మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనకు పైపింగ్ క్లాత్ అనేది లేనప్పుడు గానీ, లేకుంటే మనం తెచ్చుకోలేము ఇప్పుడు ఎళ్లి నెక్స్ట్ డే తెచ్చుకుందాం అన్నప్పుడు కూడా బ్లౌజ్ అయితే పెండింగ్ పెట్టుకోకుండా ఈ విధంగా ఫినిషింగ్ చేసేసి రెడీ చేసుకున్నామనుకోండి, మనం ఈజీగా నెక్స్ట్ డే వచ్చేసి ఓన్లీ పైపింగే ఉంటుంది కాబట్టి మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి క్రాస్ పీస్ అనేది కట్ చేసేసాను. నార్మల్‌గా మనం ఏ విధంగా అయితే పైపింగ్ వేసుకుంటామో అదే విధంగా. నేను మాత్రం వన్ సైడ్ ఫోల్డ్ అనేది చేయలేదు చూడండి క్లాత్‌ను. మన ఛానెల్‌లో ఇదివరకు గూడా చెప్పాను. ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేయకుండా స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటంటే నెక్ అనేది రౌండ్ షేప్ చాలా వస్తుందండి. అందుకోసమే నేనైతే ఎప్పుడు ఇదే పద్ధతి ఫాలో అవుతాను. ఒకవేళ ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలి అనుకున్నప్పుడు అది వేరే మెథడ్ ఉంటుంది గదా! అది వేయమన్న వాళ్ళకి ఆ పైపింగ్ కూడా వేస్తానండి నేను. చూడండి ఇలా స్క్వేర్ పీస్ క్రాస్ పీసెస్ అని తీసుకొని అన్ని జెయింటింగ్ చేసేసి బ్లౌజ్ అనేది కిందికి వెళ్ళకుండా చూసుకుంటే ఎందుకంటే మన బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయినా కాకపోయినా బ్లౌజ్ అనేది మన నెక్ అనేది కిందికి కుట్టేటప్పుడు మిషన్ కింది వైపున జారినట్టుగా మాత్రం వేసుకోకూడదండి. ఎందుకంటే నెక్ అనేది సాగుతుంది. మనకి ఏమాత్రం ఒక పావించు, హాఫ్ ఇంచు సాగినా కూడా మనకు నెక్ షేప్ ఔట్ అవుతుంది. ఒకటి భుజాలనేవి జారుతూ ఉంటాయి. చూడండి ఇలా మనకు ఎంతవరకైతే నెక్ ఉందో అంతవరకు స్టిచ్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకొని మిడిల్‌లో చిన్న చిన్న ఘాట్లయితే పెట్టేసుకోండి. చూడండి ఇలా పెట్టేసుకొని ఎక్కడ రౌండ్స్ తిరుగుతుందో అక్కడ ఈ విధంగా చిన్న చిన్న కచ్చకైతే ఇచ్చుకోవాలండి. అప్పుడేంటంటే మనకు నెక్కు మనం థ్రెడ్ పెట్టినప్పుడు పట్టినట్టుగా రాకుండా మంచిగా వస్తుంది. చూడండి. నార్మల్‌గా మీరు ఎలా అయితే పైపింగ్ వేయాలనుకుంటారో ఆ విధంగా. ఇలా ఏంటి అంటే మనకు బ్లౌజ్ అనేది మొత్తం రెడీ చేసుకున్నాక కూడా పైపింగ్ వేసుకున్న ఏం పర్లేదండి. ఫినిషింగ్ కూడా చాలా బాగొస్తుంది. మనకు సాగినట్టుగా కూడా రాదు అండి. అందుకే మీకోసం యూజ్ అవుతుందని జెప్పేసి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి మీకు. ఇలా మనం నార్మల్‌గా నేను వన్ సైడ్ అయితే ఫోల్డ్ చేయలేదు గదా! ఈ విధంగా మొత్తం థ్రెడ్ పెట్టేసుకొని మన నెక్ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలండి. చూడండి ఇలా నీట్‌గా సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కొన్ని కొన్ని మనకు ఐడియాస్ స్టిచ్ చేస్తుంటేనే మనకు ఆలోచనలు వస్తూనే ఉంటాయండి. మన పైపింగ్ క్లాత్ లేదు గదా అని జెప్పేసి ఊరుకున్నామంటే మన బ్లౌజ్ నెక్స్ట్ డే కుట్టేసరికి ఈ బ్లౌజ్‌కే చాలా టైం పడుతుంది. అదే మనం ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసేసుకుంటే ఈజీగా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూడండి నేను ఇదివరకు చూపించిన విధంగానే మనం ఇప్పుడు నేను ముందుగా కుట్టు వేసుకొని దాని పైన నుంచి వేయనండి. ఈ విధంగా ఇప్పుడు క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకొని మనకు ఒకే ఖర్చు, ఒకే లెవెల్ పాదమంచు ఖర్చుతోటి చూసుకొని నేను సేమ్ మనం స్టార్టింగ్ ఎలా అయితే వేస్తున్నామో ఎండింగ్ వరకు కూడా అదే విధంగా వచ్చేలాగా ఇలా క్లాత్‌ని కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ నీట్‌గా స్టిచ్ అయితే వేసుకోవాలండి. అప్పుడు పైపింగ్ అనేది కూడా నీట్‌గా వస్తుంది. మనకు మంచి సైడ్ చూసినప్పుడు కూడా ఒకే లెవెల్‌లో స్టిచ్ అనేది ఉంటుందండి. ఒకవేళ లేదు మనకి ఇలా డబుల్ స్టిచ్ వద్దు అనుకుంటే మనం ముందుగానే క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకొని పైపింగ్ వేసేసుకొని దాని తర్వాత ఎమ్మింగ్ వేసుకున్నా సరిపోతుందండి. మనకు కస్టమర్ ఎలా అడిగితే అలా స్టిచ్ చేసి ఇవ్వడమే మన పని. అంతే. లేదు మీకెలా నచ్చితే అలా వేయండన్నా గూడా మనం ఒప్పుకోవద్దు. మళ్ళీ తర్వాతొచ్చి గూడా మనన్నే అంటారు ఇలా ఎందుకేసావని. అందుకే వాళ్ళనే ముందుగా అడగాలి. అడిగి వాళ్ళెలా అంటే అలానే వేసేస్తే మనకు రిస్క్ అనేది ఉండదండి. చూడండి. ఇలా నీట్‌గా కొంచెం కొంచెం క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే మాత్రం చాలా వస్తుందండి పైపింగు. పైపింగ్ బ్లౌజ్ చాలా లుక్‌గా గూడా ఉంటుంది. పైపింగ్ ఉండడం వల్ల మనం బ్లౌజు వేసుకున్నప్పుడు గూడా వెనక నుంచి చాలా నీట్‌గా కనిపిస్తుంది.
అందులో థ్రెడ్ పైపింగ్ అయితే చాలా బావుంటుంది. నార్మల్ పైపింగ్ గూడా బావుంటుంది. సేమ్ లెవెల్‌లో వస్తే పర్లేదు. కొంచెం ఎక్కువ, తక్కువ అలా వచ్చిందనుకోండి అప్పుడు లుక్ అంత బావుండదు. అదే థ్రెడ్ పెట్టినప్పుడు మాత్రం మనకు ఒకే లెవెల్‌లో వస్తుంది కాబట్టి అయినా ఇప్పుడు నార్మల్ పైపింగ్ ఎవ్వరు వేసుకోవట్లేదండి. అందరూ థ్రెడ్ పైపింగే. ప్రతి ఒక్కరు మామూలు శారీకి గూడా పైపింగ్ వేస్తే ఆ లుక్కే వేరుంటది బ్లౌజ్‌కి. ఎవ్వరైనా సరే పైపింగ్ బ్లౌజే ప్రిపేర్ చేసుకుంటే చాలా బావుంటుంది. చూడండి ఇలా నీట్‌గా పైపింగ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి. ఇలా. ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. ఇంకెవరికైనా ఫుల్‌గా కావాలి డీటెయిల్‌గా అన్నా కూడా ఒకసారి చూడండి. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి వీడియో అయితే పెట్టాను చాలా రోజుల ముందే. చూడండి. ఇలా మనకిప్పుడేమో వచ్చేసి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. మనకు టైం సేఫ్ అయిపోయింది. మనం ఏం చేస్తాము అలాంటప్పుడు సరేలే లేదు గదా! రేపు కుడదాము అని కూడా మనకే ఒక బ్లౌజ్ అయితే పెండింగ్ పడిపోతుంది. అందులో ఇది సీజన్ టైం కాబట్టి ఎప్పటికప్పుడు కుట్టి రెడీగుంటేనే మనకొచ్చే గిరాకనేది ఎక్కువ కుట్టుకోవచ్చండి. చూడండి. ఎంత నీట్‌గా వచ్చేసిందో పైపింగ్ అనేది చాలా బావుంటుంది. ఇలా పైపింగ్ లేనప్పుడు అయ్యో! కుట్టాలా పైపింగ్ లేదుగా అని ఆలోచించాల్సిన అవసరం ఏం లేదండి. ఇలా మొత్తం బ్లౌజ్ ఫినిషింగ్ చేసుకొని, హ్యాండ్స్ జెయింటింగ్ చేసుకొని కూడా పైపింగ్ వేసుకోవచ్చండి. తర్వాతొచ్చేసి మనము సైడ్ జెయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో నెక్ కూడా. చూడండి ఎంత మెత్తటి క్లాత్ అయినా సరే ఈజీగా మనం స్టిచ్ అయితే చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే తప్పకుండా మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.